కర్ణాటకలో షురువు అయిన ఈ ఆర్టీసీ బస్సుల ఆడోళ్ళ జుట్లు పట్టుకునే కొట్లాట మెల్లగా అది తెలంగాణకు చేరి కొన్ని రోజులు ఆడిచ్చి తీరా ఆంధ్రాకు చేరి హడలెత్తిస్తుంది. ఏంది పిల్ల వాతావరణ తుఫాన్ బ్రేకింగ్ న్యూస్ లెక్క చెప్పబడితివంటారా? ఏం చేస్తాం మరి, ఒక తానోడిస్తే ఇంకో తాన షాలైతున్నాయి ఈ ఫ్రీ బస్ కొట్లాటలు. మీకు కూడా షానొద్దులు కావచ్చు కొట్లాట చూడక, చూసి జరసేపు నవ్వుకోండి. చలో చలో, గుత్తి నుంచి గుంతకల్ పోయే బస్సు వచ్చింది, అందరు ఎక్కాలే. నడువురమ్మ నడువురి, బస్సు ఎక్కువసేపు అవరు. నడవాలమ్మా, లోపల నడవాలే అని కండక్టర్ ఒర్రుతూనే ఉన్నాడు. ఆంతెల్మేలో ఒల్లి ఉట్టే. ఎంత ధైర్యమే నీకు సంప్తి, నేను ఫస్ట్ సీట్లో కూర్చున్నా, పిచ్చిదాన్నా నేనేమన్నా? ఎవతివే నువ్వు? నేను కిందికెళ్ళి ఖర్చు వేసిన దాన్ని, మెంటల్ దాన్నా? చల్ నడువిడికెళ్ళంటే నడువు అనుకుంటా షాలైంది కొట్లాట. పాపం షిగలు పట్టుకొని కయ్యం పెట్టుకుర్రు. ఉన్న ఆయన తేంటికెళ్ళి కూడా ఊసిపోగల అని కండక్టర్ ఆపుదామని పోతే నడువయ్యా నడువిడికెళ్ళి అని ఆయనను కూడా నువ్వు అవతల వారేసిరు ఆడోళ్ళు. ఈ సీట్లలో లిసాలగుండా పాలోళ్ళ నడుమ జాగ భూముల పంచాయతీల కంటే ఎక్కువ మోపవుతున్నాయి. అరే జరసేపు ఓపిక బట్టి పోతందుకు ఏమవుతుందో ఏం పాడో. ఈ సర్కార్లు కూడా గంతకే ఉన్నాయి, ఫ్రీ అని పెట్టుడు, సాలినట్టు బస్సులు నడుపుడు. ఈ ఉచిత బస్సు పథకం పాడైపోను, దేనికి అక్కర్లేదు, కయ్యాలకు తప్ప అందిడుతురు జనాలు. ఈ పథకం ఉన్న ప్రతి రాష్ట్రంలో ఈ ముచ్చటనైతే మన పక్క రాష్ట్రం ఆంధ్రాలో అనంతపురం జిల్లా గుత్తి ఆర్టీసీ బస్ స్టాండ్లో అయింది. తెలంగాణలో కర్ణాటకలో లొల్లి చూసి కూడా ఈ పథకం పెట్టిన కూటమి సర్కార్కు మొక్కాలి అని కామెంట్లు పెడుతురు జనాలు. ఇది చూసి ఇరాన్ దేశం మీద ఇజ్రాయెల్ దేశమోడు బాంబులేసి పసిపిల్లల పానాలు తీసిండు. 1000 మంది దిక్కులేనోళ్ళు అయినరు. ఇటు ఇరాన్ కూడా చుట్టుపక్కల దేశాలలో ఉన్న అమెరికా ఎంబసీల మీద బాంబులేసి బగ్గున మంటలు రేపుతున్నది. 1000 కొద్ది జనాలు దిక్కు మొక్కులేనోళ్ళు అవుతున్నారు. అయితే తెలంగాణలో మాత్రం గసంటి బాంబుల మూతలు ఏం లేకుండానే యుద్ధం జరిగినంత నష్టం జరిగింది. అట్లెట్లా అంటారా? ఈ వీడియో చూడండి. అయ్యయ్యో, గుండెలు విండినట్టు అవుతున్నది కదా. దిక్కు మొక్కు లేని దీన బతుకులని చేసిండ్రు కదా. కట్టుకున్న ఇల్లును గూలగొట్టి కంటి మీద కునుకు లేకుండా చేసిండ్రు కదా సారు. మంచాలు, కంచాలు, గడెంచలు, చిన్న పిల్లల తొట్టెలు, నీళ్లు నింపుకునే తొట్టిళ్ళు చెట్ల కింద పెట్టుకొని రోజులెల్లా తీస్తున్నాం సారు. నీళ్ళల్లా షాపను తీసి గడ్డకేసి గిలగిల కొట్టుకుంటా అంటే సంబరపడ్డట్టు చేసిండ్రు కదా సారు మా బతుకులను. ఆటో ట్రాలీలల్లా చెట్ల కింది బతుకులాయే కదా సారు మాయి. ఎంత మంచిగా చేసిండ్రు సారు మా బతుకులను. ఏం సాధించిండ్రు సారు మమ్మల్ని నేర్పించి, ఏం ఎలుగబెట్టిండ్రు సారు. ఇప్పుడు మీకు సంతోషం సంబరం కలుగుతున్నదా సారు? మా ఏడుపులు మీకు సాడిస్ట్ ప్లెజర్ అవుతున్నదా సారు? ఇప్పుడు మీ కళ్ళు సలవడ్డాయా సారు? చెట్టు కింద చెత్త చెదారాలు ఉండే కాడ మేం బతుకుతుంటే ఆనందం కలుగుతున్నదా సారు? ఏటు నుంచి ఏ పామొచ్చి చిన్న పిల్లలను కరుస్తుందో, ఏ ప్రమాదం మమ్మలను మింగేతానికి రెడీగా ఉన్నదో తెలియక బిక్కు బిక్కుమని బతుకుతుంటే మీ రాజకీయాలు పైలంగున్నాయా సారు? పెద్ద పెద్దోళ్ళ భూములు కబ్జాలు చేస్తే ఏం కాదు కానీ మా పేదోళ్ళం సర్కార్ భూములను చిన్న చిన్న ఇల్లు కట్టుకుంటే పూలగొట్టిండ్రు కదా సారు. మేము కోట్లు అడిగినామా, కొలువులు అడిగినామా, పదవులు అడిగినామా, పైసలు అడిగినామా? ఎందుకు మమ్మల్ని ఇట్లా గాలికి వదిలేసిండ్రు సారు? ఆనాడు ఆది మనిషికి తల దాచుకునే తానికి రాతి గుహాలు ఉండేదట. ఈ ఆధునిక యుగంలో మాకు ఆయంత కూడా లేకుండా చేస్తారు కదా సారు. మస్తు పుణ్యాత్ములు సారు మీరు. గింత మంచోళ్ళని ఎన్నికల ముందు ఎరకగాలేస్తారు మాకు. మా బతుకులను చెట్లకు పుట్టలకు అంకితం చేసినందుకు కడుపు నిండా తింటున్నారు కావచ్చు, కంటి నిండా నిద్రపోతున్నారు కావచ్చు. గొప్పోళ్ళు సార్ మీరు, గొప్పోళ్ళు. మా బతుకులనికి తిరగ చేసిన మీరు గొప్పోళ్ళు సారు, గొప్పోళ్ళు.